బాస్ సీజన్ 2కి నాని హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో నాని హోస్టింగ్ ని ఎన్టీఆర్తో పోలుస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. హోస్ట్గా నాని అన్ఫిట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. నిజానికి ఈ షోకి వ్యాఖ్యాతగా మారే వరకు కూడా నానిపై నెగిటివ్ కామెంట్స్ అనేవి వినిపించలేదు. నానిని ద్వేషించడానికి ఆడియన్స్ కి పెద్దగా కారణాలు కూడా దొరికేవి కావు. తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు అభిమాన హీరో అయిన నానికి ఇప్పుడు బిగ్ బాస్ షోతో నెగిటివిటీ అనేది ఎక్కువైంది. సినిమా పరంగా బిజీగా ఉండే నాని షో రెగ్యులర్ గా ఫాలో అయ్యేంత సమయం లేకపోవడంతో కొందరిని నియమించుకొని వారి సలహాలు సూచనల ప్రకారం హోస్టింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో గుడ్డిగా బిగ్ బాస్ నిర్వాహకులు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లాడు. ఇది తన క్రేజ్ పై ప్రభావం చూపుతుందని నాని ఊహించలేకపోయారు. ముఖ్యంగా కంటెస్టెంట్ కౌశల్ ని టార్గెట్ చేస్తూ నాని చేసిన కామెంట్స్ కారణంగా సోషల్ మీడియాలో ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ అతడి సినిమాలపై కూడా పడుతోంది. నాని సినిమా అంటే ముందుండే బయ్యర్లు దేవదాస్ సినిమా విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. దీంతో నిర్మాణ సంస్థ వైజయంతి స్వయంగా కొన్ని ఏరియాల్లో సినిమాను విడుదల చేస్తోంది. ఒక గేమ్ షోతో ఎందరో అభిమానులు నాని దూరం చేసుకున్నాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ షో హోస్ట్ గా చేయడానికి అంగీకరించి తనకున్న ఫ్యాన్ బేస్ ని కూడా తగ్గించుకున్నట్లయింది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me.